నమస్తే అందరికీ. ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పార్టీలు కానీ, తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలు కానీ, వేరే వేరే రాష్ట్రాలలో కేంద్రంలో జాతీయ పార్టీలు కానీ ఎవరివి కూడా దాదాపు 99% ఒక బీఎస్పీ పార్టీ తప్ప, ఇంకా కొన్ని ఉండొచ్చు అక్కడక్కడ. సామాజికంగా తీసుకుంటే ఎస్టీల వారీగా, ఎస్సీల వారీగా, బీసీల వారీగా, మైనార్టీల వారీగా పార్టీల విధానంలో లేదు. కాబట్టి ఎంతసేపు ఉన్నా కూడా 1-2 అంటే ఏ రాష్ట్రంలో వాళ్ళ ఉత్సాహం ఎక్కువ ప్రదర్శిస్తారో వాళ్ళ సామాజిక వర్గాలే నాయకత్వం రాజకీయ పార్టీలు. ఇవి ఏ రాష్ట్రాలలోనైనా. ఈ విధానాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మాట మీద ఉండి ఎవరైనా కానీ పార్టీలు ఏర్పాటు చేసినా కూడా ఈ ప్రజలను ఎక్కడ ఎవరు ఓట్ల శాతం ఎక్కువ ఉంది, దేశంలో బీసీలకు ఓట్ల శాతం ఎక్కువ ఉంది, తర్వాత ఎస్సీల ఓట్ల శాతం ఉంది, తర్వాత మైనార్టీల ఓట్ల శాతం ఉంది, తర్వాత ఎస్టీల ఓట్ల శాతం ఉంది, తర్వాత చివరిలో ఓసీ 8, 9, 10, 11, 12% ఓసీ 1% ఉంది. ఈ విధానంలో తీసుకుంటే 88 విధానాలలో దాదాపు 90% ఓటు విధానం పూర్తిగా ఒక సైడ్ ఉంటే ఆ ఓటు విధానం అంతా 8, 9, 10 ఉండే వ్యక్తుల దగ్గరనే ఉంది. ఇది గమనించి రాష్ట్రాలలో కానీ ప్రాంతాలలో కానీ అనవసరమైన రాద్ధాంతాలతో ప్రజలు ఇబ్బందులు గురయ్యే ప్రమాదం చేసుకోకండి. వీలైతే దమ్ముంటే, ధైర్యం ఉంటే రాజకీయ నాయకత్వంతో ముందుకు వెళ్ళే ఒక ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రలోభాలు ఉన్నా కూడా రాజకీయ సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళే నాయకత్వాన్ని తీసుకోండి. వేరే రాజకీయ నాయకులలో కుమ్మక్కై వాడు నా నాయకుడు, ఈడు నా నాయకుడు, వాడు మా నాయకుడు, వీడు మా నాయకుడు అని వాళ్ళతో పాటు ఎల్లప్పుడూ మీరు తిరుగుతూ ఉన్నా, కారులో ఎక్కించుకున్నాళ్ళే నన్ను సాయంత్రానికి ఇంటికాడ దింపుతాడు, బో పెట్టినాడు, నీళ్ళు ఇచ్చినాడు, కాఫీ ఇచ్చినాడు, టీ పెట్టించినాడు, టిఫిన్ పెట్టించినాడు, సరిపోయింది అంటే వాడు నిన్ను తీసుకొని పోయిన దానివల్ల దాదాపు లక్షల్లో లాభం పొందే మార్గాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ విధానాన్ని పసిగట్టుకోకుండా నీ వీధిలోకి ఒక కారు పంపిస్తానే కారులో 15 మంది 10 మంది కూర్చొని మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి కారు తిప్పి మీకు అన్ని విధాలుగా సదుపాయాలు సమకూర్చి మళ్ళీ ఇంటి దగ్గర తిప్పేస్తాం. ఈ విధానంలో రాజకీయ పార్టీలను నమ్మి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు పూర్తిగా మర్చిపోయి నేతలు, నాయకులు ఎన్నో విధాలుగా ఆ మహానీయులు ఒక రాజ్యాంగ ఫలాలను సమకూర్చి రాజ్యాంగ విధానంలో భాగంగా రాజకీయంగా ముందుకు వెళ్ళండి, రాజకీయ అజెండాగా రాష్ట్రాలలో ముందుకు వెళ్ళండి అని మంచి అభిప్రాయాలతో సూచిస్తే ఈరోజు ఆ నాయకునికి ఈ నాయకునికి మనం ఒత్తాసు పలుకుతూ దాదాపు మనపైనే కేసులు ఏర్పాటు చేసుకుంటూ ఎక్కడ చూసినా కూడా రకరకాల కులాల వారీగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఈ దశ, ఆ దశ, ఈ దశ, ఆ వాడు నాయకుడు, వీడు నాయకుడు, వాడు నాయకుడు, ఇన్ని విధాలుగా మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేని విధానమో బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కూలి పనికి పోయి 500 రూపాయలు 400 రూపాయలు తెచ్చుకొని సంసారం ఉన్న వరకు తిని ఉన్న వరకు కూర్చున్నా కూడా ఇబ్బంది లే. కానీ వీళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ వాడు మా నాయకుడు, వీడు మా నాయకుడు అని ఇంకొకరిని ఇబ్బందులు గురి చేసే విధంగా చేస్తే వాడు మీ నాయకుడు, వీడు మీ నాయకుడు కాదు. వాళ్ళు నాయకులు ఒకటే. మీరు ఎంతసేపు ఉన్నా ఓటర్లే, ఎంతసేపు ఉన్నా
కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే. ఇవి బాగా గమనించండి. ఎప్పుడు గమనిస్తారు, ఎప్పుడు మీరు మార్పులు వస్తాయి మీ దగ్గర నుంచి అని చూస్తే ఎక్కడ కూడా మార్పులు వచ్చే విధానంలో కనపడం లేదు. దాదాపు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు. రేపు ఏప్రిల్ నెలలో నేతల మహానీయుల జయంతి ఉత్సవాలు ఉన్నాయి. ఉత్సవాలు చేస్తాం, ఆకాశాన్ని మిన్నంటే విధంగా ఉత్సవాలు చేస్తాం, ఆకాశం అదిరిపోయే విధంగా. కానీ ఇక్కడ బుద్ధులు మన హద్దులు మార్చుకోలేక ఇబ్బందులు గురవుతూనే ఉన్నాం. ఉత్సవాలు ఎన్ని విధాలుగా చేసినా కూడా ఆ ఉత్సవాలకు సంబంధించిన బలోపేతమైన నాయకత్వం కరువైపోయి ఈరోజు మానసికంగా ఆర్థికంగా చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నాం. కాబట్టి మన నాయకత్వం అన్న ఆలోచన విధానాలతో ముందుకెళ్ళే విధంగా రాజకీయం చేయండి. లేదంటే ఆ రాజకీయ విధానంలో పూర్తిగా సస్పెన్స్కి ఇంటి దగ్గర ఉండండి, లేదంటే పనులు చేసుకోండి, లేదంటే ఏదో ఒక విధంగా శ్రామికంగా ముందుకు వెళ్ళే విధంగా ఉండండి. లేనిపోని అన్ని ఇబ్బందులు గురి చేసుకొని గ్రామాలలో పల్లెల్లో వాడు మా నాయకుడు వీడు మా నాయకుడు అనుకుంటూ ప్రతిరోజు ఇబ్బందులు గురయ్యి మీ పైన కేసులు పెట్టించుకోవడం, మీరు రిమాండ్లలో ఉండడం, జైలు జీవితం అనుభవించడం, ఇవన్నీ పూర్తిగా కరెక్ట్ కాదు. బాగా ఆలోచన చేయాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రజలకు పేద వర్గాలకు ఎన్నో విధాలుగా ఎప్పటి నుంచో తెలియజేస్తూనే ఉన్నాం. ఏ రాష్ట్రంలోనైనా కానీ ఒకడు లేక ఇద్దరు లేదంటే ముగ్గురు లేదంటే నలుగురు, ఈ నలుగురే ఇవన్నీ మా 4 దిక్కులు మావే, 4 దిక్కులు మావే అని పోటాపోటీగా తిరుగుతున్నారు తప్ప మీకు ఏ రోజు ఒక్కడైనా కానీ ఒక ఉద్యోగం వేపించిన పాపాన లేడు. వాడికి దాఖలాలే లేవు. ఒక్క 20,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం మా నాయకుడు వేపించినాడని ఈ భారతదేశంలో ఎవడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ గుండెల మీద వేసుకొని చెప్పానండి ప్రైవేట్ పరంగా. అదేవిధంగా తీసుకుంటే రిక్రూట్మెంట్లో తీసుకుంటే నీ మార్కులకు సంబంధించి, నీ ఆలోచనకు సంబంధించి, నీ కేటగిరీకి సంబంధించి నీకు ఉద్యోగ అవకాశాలు వచ్చిండొచ్చు, నువ్వు ఆ ఉద్యోగం కోసం పోరాటం చేసిండొచ్చు. అంతేగాని మీ చుట్టూ వాళ్ళ చుట్టూ వీని చుట్టూ ఎంతమంది తిరిగినా కూడా ఎక్కడ కూడా వాడేం చేయలేడు. చివరికి మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలోనే రాజకీయ కుతంత్రాలన్నీ ఆ విధంగా ఉన్నాయని కూడా మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ విధానాల్లో ప్రజల్లో మీరు అప్రమత్తం కాకపోయినా, చాకచక్యంగా లేకపోయినా వేరే వాళ్ళ మాటలు విని ఇబ్బందులకు గురి కాకండి. దయచేసి ఈ ఆలోచన విధానాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే వేరే విధంగా ఏం చెప్పినా కూడా బలమైన నాయకత్వము, ఆ చదువు సంధ్యలకు తగ్గట్టుగా గ్రామాలలో, వీధులలో, పట్టణాలలో, పల్లెల్లో ప్రజలు నడుచుకోవడం లేదు. ఆ నడుచుకోవడంలో చాలా వరకు ఇంకా పాత మూలాలు, గత విధంగా బతకాలన్న ఆలోచనలోనే ఉండాలి తప్ప అప్కమింగ్ ఏ విధంగా ఉండాలా, అప్కమింగ్ ఏ విధంగా బతకాలా, సమాజంలో సొసైటీలో ఏ విధానాలతో మన జీవితాలు ముందుండాలన్న ఆలోచన విధానాలు సమయస్ఫూర్తిగా ఏర్పాటు చేసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి చాలామందికి అనవసరమైన విషయాలలో కలగజేసుకొని చాలా వరకు దెబ్బలు తింటూ పోలీసులతో కేసులు పెట్టించుకుంటూ రిమాండ్కి వెళ్ళి మళ్ళా శిక్షలు ఖరారు చేసుకునేంత వరకు ఉండకూడదని మరీ తెలియజేస్తారు.